పోర్చుగల్ దేశం నుండి 18వ శతాబ్దంలో తీసుకువచ్చిన గుడిగంట దేవాలయం యొక్క ముందు భాగంలో ఉన్న గోపురాన్ని అధిరోహించి అమ్మవారి కీర్తి ప్రతిష్టలను నలుదిశలకు ప్రసరింపచేస్తూ ఉంది. నాడు పోర్చుగీసు నావికులు అందరికీ నమస్కారం అండి. మరి ఒకసారి మేము వెలంగిని వెళ్ళాము. అక్కడ వెలంగిని గురించి, వెలంగిని చరిత్ర అసలు ఎలా మొదలైంది, ఎక్కడ నుంచి, అదంతా కూడా అక్కడ మూవీ వేసి చూపిస్తున్నారండి. అయితే 3 o'clock తెలుగు ఉంటుందండి. అన్ని భాషల్లో ఆ మూవీ వేస్తారు. 40 minutes ఉంటుంది. టికెట్ 50 రూపీస్ ఉంటుందండి. మీరు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు మూవీ చూడండి, చాలా బాగుంటుంది. మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా ఆ మూవీలో చూపిస్తారు. సో నేను ఆ మూవీ చూసుకుంటా కొన్ని బిట్లలాగా వీడియో తీశాను. మీ అందరికి ఎప్పుడైనా యూజ్ వస్తుంది అనుకొని చక్కగా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన బలము, శక్తినిస్తుంది. మా కొరకు, కుటుంబం కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న మీ బ్లెస్సింగ్స్ మా మీద నిండుగా కుమ్మరించాలని యొక్క చిన్న విన్నపం చేస్తున్నాను. మూవీ అయితే గత 2020వ సంవత్సరం చూడండి ఒకసారి. అనుసంధాన దేవాలయంలోని 2 మందిరాలు పునర్నిర్మించబడి నూతన హంగులను దిద్దుకున్నాయి. ఇదిగో మహాలయం పైభాగాన ఉన్న మందిరం యొక్క సుందరమైన దృశ్యం. ఇదిగోండి, ఇది మహాలయం యొక్క కింది భాగాన ఉన్న మందిరం దృశ్యం. కదా ఆరాధన, స్తోత్ర బలులను దేవాలయం మొదటి అంతస్తుల నుండి వీక్షించవచ్చును. అదేవిధంగా క్రింది అంతస్తులోని ఆలయంలో తమిళము, ఆంగ్లము, మలయాళము, తెలుగు, కన్నడము, హిందీ మరియు కొంకిణి భాషలలో టైం టేబుల్ ప్రకారం ఆరాధనలు నిర్వహించబడుతున్నాయి. మేరీమాత క్షేత్రంలోని ఆలయ దివ్యపీఠంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిర్వహించబడే ఆరాధనలో పాలు పంచుకోలేకపోతున్నామని అంగలార్చుకున్న లక్షలాది భక్తులకు ఒక వరప్రసాదంగా అనుగ్రహించబడిందే జయా ప్లస్ టీవీలో ప్రదర్శించబడిన ప్రత్యక్ష ప్రసారం. దీంతో దివ్యక్షేత్రానికి రాలేని వయోవృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్లలో కూర్చుని ఆరాధనా కార్యక్రమాలను వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నారు. ఈ ఆరాధనా కూటముల ప్రసారానికి అసంఖ్యాక భక్తులు తమ